సింహాచలం మహాపుణ్యక్షేత్రం సింహాచల చందనోత్సవం వేడుకల్లో స్నేహితులతో కలిసి వెళ్ళడం జరిగింది. లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. ఓం నమో భగవతి వాసుదేవాయ నమః. శ్రీ శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం. లైన్లో క్యూ కట్టాం. ఎన్ని గంటలంటే అన్ని గంటలైంది. సుమారు ప్రతి ఒక్క భక్తుడు దర్శనానికైతే 6-7 గంటలైతే పట్టింది. కానీ ఆ సమయం అయితే ఆసన్నమైంది. స్వామివారి గర్భగుడిలోకి ప్రతి ఒక్క భక్తులకి ప్రవేశం లభించింది. ఎంత అద్భుతం అంటే ఆలయ ప్రాంగణంలోకి రాగానే అంతసేపు లైన్లో అలసి వెలిసి ఉన్న ప్రతి ఒక్క భక్తులకు స్వామివారి దివ్య నివ్ద స్వరూప దర్శనం జరగడంతో ప్రతి ఒక్కరి హృదయాల్లో అద్భుతం చోటు చేసుకుంది. అక్కడ ఉన్నంతసేపు, ఆ పరిసరాల్లో ఉన్నంతసేపు ఎంతో హాయిగా హృదయం ద్రవించుకుపోయినట్టయితే అనిపించింది. ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం. స్వామివారిని చూస్తుంటే కనుక ఇంకా కన్నుల పండగగా ప్రతి ఒక్కరిలోని నిజంగా అద్భుతం. సింహాద్రి అప్పన్న స్వామి. మేము రాత్రి 1 గంట అవుతుంది. ఆలయ వెలుపల భాగంలోనేటువంటి గాలి గోపురం దగ్గర ఏర్పాటు చేయబడినటువంటి స్వామివారి పుష్పాలతో అలంకరించినటువంటి అద్భుతమైనటువంటి ప్రతిమ చూస్తుంటే ఎంతో మనసుకి చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. అందులోనూ కొండ ప్రాంతము చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎంత చల్లగా అంటే అంత చల్లగా, మనసు కూడా చాలా ఆనందంగా. చూస్తున్నంతసేపు అక్కడ ఎంత ఆనందం ఉందంటే అంత ఆనందం ఉంది. ఎన్ని బాధల్లో ఉన్న వ్యక్తి వచ్చి ఇక్కడ ఈ యొక్క స్వామివారి ప్రతిమను చూసినా ఎంత ఆనందం అంటే అంత ఆనందం. నిజంగా అద్భుతం అద్భుతం. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ యొక్క చందనయాత్రలో పాలు పంచుకొని స్వామివారి నిజస్వరూపాన్ని చూస్తే కనుక నిజంగా ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం. ఆ యొక్క సింహాచలం కొండపైన కూడా ప్రాంతం కూడా చాలా అద్భుతం అండి బాబోయ్. ఎన్ని అద్భుతాలన్నీ ఒకేసారి సింహాద్రిపై. ఫ్రెండ్స్, ఇంకా వీడియో అయిపోలేదు ఫ్రెండ్స్. ఇక్కడ సింహాచలంలో జరిగే అద్భుత విశేషాలు మీకు అందరికీ చూపిద్దామని ఫ్రెండ్స్. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. సింహాచలం మహాపుణ్యక్షేత్రంలో జరిగే చందనోత్సవం వేడుకల్లో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ సింహాచలం డిపో వారు వచ్చిన భక్తుల్ని చక్కగా తమ గమ్యస్థానమైనటువంటి స్వామివారి చెంతకి అద్భుతంగా చేరవేత. ప్రతి సంవత్సరం జరిగే వేడుకలు కన్నుల పండగ. చల పుణ్యక్షేత్రం మెట్లు మార్గం. స్వామివారిని దర్శించుకోవడానికి అనేక మంది మెట్లు మార్గంలో ప్రతి ఏటా లక్షల సంఖ్యలో వస్తారు. స్వామి మాకు తీరని కోరికలు తీర్చారు స్వామి అంటూ స్వామివారిని దర్శించుకోవడానికి మెట్లు మార్గంగా అనేక మంది అసంఖ్యాకంగా వస్తారు. మెట్లు మార్గం చాలా ప్రకృతిబద్ధంగా చాలా అందంగా ఉంటుంది. సో మీరు చూస్తున్న ఈ అమ్మమ్మ పేరు చందనోత్సవం నీలు అమ్మమ్మ. ఈ అమ్మమ్మ గత 30 సంవత్సరాలుగా ఇక్కడ వచ్చినటువంటి భక్తుల దాహం తీరుస్తుంది. ప్రతి ఏడాది తప్పనిసరిగా వస్తుంటది. అమ్మమ్మకి నమస్తే. బాబోయ్ మొదలెట్టేశారు రోయ్ చందనోత్సవ ప్రసాద పంపిణీ. జాగృతి కళింగ వయస్సు మహిళా సంఘం వాళ్ళు అయితే మామూలుగా కాదు, ప్రసాదాలు అయితే చాలా అద్భుతంగా భలే భలే వెరైటీగా వండుతారండి ప్రతి సంవత్సరం. గత 15 సంవత్సరాలుగా మామూలుగా కాదు, రచ్చ రంబోల ప్రసాదాలు అయితే అద్భుతం. ఎర్రటి ఎండ ఫుల్గా నిండిన సింహాచలం కొండ. ఎంతమంది భక్తులు అంటే అంతమంది భక్తులు. ఎంత ఎండలో కూడా ఎవ్వరూ కూడా జడట్లేదు. స్వామివారిని దర్శించుకుంటామని దృఢ సంకల్పంతో సుమారు ఒక్కొక్కరు దర్శించుకోవడానికి 5 నుండి 6 గంటలు పడుతుంది. అయినప్పటికీ ఎవ్వరూ వెనుతిరగలేదు. మధ్యలో అద్భుతమైనటువంటి తీర్థ ప్రసాదాలు. భలే భలే భలే. సబ్స్క్రైబ్, మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. తప్పులేమైనా ఉంటే క్షమించండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అవ్వండి.